కాలంలో ఏ కార్యాలైతే చేసినాడు, యెహోషువ కాలంలో ఏ కార్యాలైతే చేసినాడు, 2000 సంవత్సరాల క్రితం ఏ కార్యాలైతే చేసినాడు, ఆ కార్యాలు చేయటానికి ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. పరిశుద్ధాత్మ గాలి బయలుదేరబోతున్నది ప్రపంచంలో, భారతదేశంలో ఆ గాలి అభిషక్తులు లేపబోతున్నది అంతే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు కదలటం ప్రారంభిస్తే అపోస్తుల సేవ జరగబోతుంది రాబో కాలంలో. ఈ మంట దిగితే ఒక్క దగ్గర ఉండరండి, సర్వలోకము సువార్త ప్రకటించబడే దినాలు రాబోతున్నాయి. మార్చ్ 11, 12, 13 తేదీల్లో పరిశుద్ధాత్మతో అద్భుతమైనటువంటి సభలు బెల్లంపల్లి కల్వరి మందిర ప్రాంగణంలో జరగబోతున్నాయి. ఎంత మంది పాపములు ఉన్నారో రండి, పరిశుద్ధాత్మ దేవుడు విడిపించబోతున్నాడు. శాపములు ఉన్నవారు రండి, ఆ సభలకి దేవుని కార్యాలు జరగబోతున్నాయి. ఏ రోగ వ్యాధి బంధకాల్లో ఉన్నా యేసు పొందిన దెబ్బల వలన స్వస్థతనిచ్చే దేవుడే ఈ పిలుపునిస్తున్నాడు. దేవుడు బాగు చేయబోతున్నాడు, దేవుడు రక్షించబోతున్నాడు, దేవుడు స్వస్థపరచబోతున్నాడు. కాబట్టి మార్చి 11, 12, 13 తేదీలు బెల్లంపల్లి కల్వరి ప్రాంగణంలో మీటింగ్స్ కి ప్రతి ఒక్కరూ పాల్గొని దేవుని దీవెనలు పొందండి. వాక్యము చేత పట్టబడండి, దీవించబడండి. దేవుడు మిమ్మల్ని నడిపించి ఆత్మీయంగా ఎట్లా ఎదగాలి అనేది చాలా నేర్చుకోవచ్చు. ప్లస్ ముఖ్యానికి యూత్ ఎట్లా ఉండాలి, తర్వాత మనం ఆత్మీయంగా పడిపోకుండా జీవితంలో ఎట్లా ఎదగాలి అనేది చాలా వాక్యం ద్వారా చాలా బలపరచు. ఇంకొకటి ఏంటంటే మనము ఆత్మీయంగా ఎదుర్కొని మళ్ళీ లోకానుసారంగా జీవిస్తూ కొంతమంది ఉంటారు, కానీ ఆ లోకానుసారంగా నుంచి బయటికి ఎలా రావాలనేది డాడీ వాక్యం ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. చాలా సంతోషం అనిపించింది, ఆశీర్వాదకరంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా చర్చిలో సహవాసంతో కలిసి ఉంటే ఏ విధంగా ఉంటుంది, దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు, ఒంటరిగా ఉంటే సైతాన్ని ఏ విధంగా శోధిస్తుంది అనే విషయాల గురించి మాట్లాడారు పాస్టర్ గారు. చాలా మంచిగా అనిపించింది. గత 4 years నుంచి ఇక్కడికి రావాలని చాలా ప్రేరేపణతో ఉన్నా కానీ నాకు రానికి అసలు వీలు కావట్లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే సార్ చెప్పిన వాక్యం చాలా హ్యాపీగా ఉంది. ఆత్మీయ జీవితంలో ఈ చర్చ్ నన్ను ఎంతో బలపరిచింది. ముఖ్యంగా అనాయింటింగ్ గురించి బాగా నేర్చుకున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఇక్కడ ఎంజాయ్ చేసేది ఏంటంటే చక్కటి ఆరాధన. థ్యాంక్ యూ. రెండవ శుక్ర శని ఆదివారాలు ఈ సభల ద్వారా మేము ఎంతో ఆత్మీయంగా బలపడ్డాము. చెప్పాలంటే ఒక గత 3-4 నెలల నుంచి మాత్రమే మేము వస్తున్నాము. అయితే మా ఆత్మీయ జీవితంలో మేము ఎంతగానో బలపడినామని చెప్పచ్చు. మా సంఘంలో మేము ఎలా ఉండాలి అని ఇక్కడికి వచ్చి మేము నేర్చుకొని మేము మా సంఘంలో కూడా ఆ విధంగానే మేము ఉంటున్నాము. మేము ఎంతగానో ఆశీర్వదించబడినాము. ఈరోజు చెప్పిన వాక్యం ద్వారా అయితే మరింత బలపడ్డాము. దేవుణ్ణి మనం అవి కావాలి ఇవి కావాలని మనకు కావాల్సినవి అడుగుతాం, కానీ అసలు దేవునికి ఇష్టమైనట్లు మనం ఉన్నామా లేవా, ఆయన చిత్త ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా అని మమ్మీ చాలా స్పష్టంగా మాట్లాడారు. నిజంగా మా హృదయాలు కదిలించబడ్డాయి, తెరవబడినవి. ఇదే ఫస్ట్ టైం నేను రావడం ఇక్కడికి. మందిరం నిర్మించినాక కూడా అని చాలా అద్భుతంగా నిర్మించారు. అదే దేవుడు అనేకమైన జనులకు ప్రార్థనా మందిరం అనబడను అని ఎంత స్పష్టంగా బైబిల్లో రాసి ఉందో అంత ఇదిగా అనేకమైన బిడ్డలు కష్టాల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఆదరించబడతారు. ఎందుకంటే నేనైతే ఆదరించబడి ఉన్నా. మమ్మీ యొక్క నడిపింపు, డాడీ యొక్క ప్రార్థనలు కానీ ఎంతో ప్రేమగా, ఎంతో బాధ్యతగా, తెలియని వారికి కూడా ఎంతో ఓపికగా చెప్పుకుంటూ డిస్టర్బెన్స్ అన్నది లేదండి. చాలా అసలు దేవునికి మహిమకరంగా కల్వరి మినిస్ట్రీస్ పరిచర్య చాలా బాగుంది. మేము ప్రతి మంత్ కూడా రావాలని ఆశపడుతున్నాము. నాకైతే ఇక్కడికి రాకమునుపైతే ఎంతో ఆందోళనలో, డిస్టర్బింగ్లో వచ్చి ఉన్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ప్రార్థనా జీవితం అనేది ఇట్లాగా మలుచుకుంటే, దేవునితో సహవాసం మనం పెట్టుకుంటే అది ఎట్లా ఉంటుందని దినవృత్తాంతముల మొదటి గ్రంథం 21వ అధ్యాయం
1వ వచనంలో చదువుదాం. తరువాత సాతాను ఇశ్రాయేలులకు విరోధముగా లేచి ఇశ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపించిందట. ఎంత డేంజరస్ డెవిల్. ఇశ్రాయేలులకి వ్యతిరేకమైన అటాక్ జరగాలి కాబట్టి దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములను సఫలపరచువాడు అని మంచి సాక్ష్యాన్ని పొందుకున్న ఆ దావీదును ప్రేరేపించిందట. రాంగ్ స్టెప్ తీసుకుంటున్నాడు అపవాది ప్రేరేపణ ద్వారా. తాను రాంగ్ స్టెప్ తీసుకుంటుంటే లోపల మనస్సాక్షి గద్దిస్తుంది, నేను కరెక్టే చేస్తున్నానా అనే ఆలోచన వచ్చింది. అప్పుడే యోవాబును పంపించున్నాడు దేవుడు. యోవాబు అంటే ఒక సైన్యాధిపతి. ఆ సైన్యాధిపతి దావీదు దగ్గరికి వెళ్ళి, రాజా నువ్వు చేసేది నాకెందుకో డౌట్ వస్తున్నది అంటాడు. అంటే దావీదు ఆ సైన్యాధిపతి మాట కూడా వినడు. తాను చేయవలసిన పని చేసేస్తాడు. కానీ అది దైవ ప్రేరేపణ కాదు, సాతాను యొక్క ప్రేరేపణ. చివరికి ఫైనల్గా ఎంత భయంకరమైన డిజాస్టర్ జరిగిందంటే ఆ యొక్క దావీదు జీవితంలో సాతాను యొక్క అటాక్ ఏంటిదంటే, దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో జరగనివ్వకుండా, దేవుని చిత్తానికి మనం అగెయిన్స్ట్గా వ్యతిరేకంగా వెళ్ళటానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు. దానిని బట్టి మనం ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా వెళ్తామో, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తామో, చివరికి మనం క్రమక్రమంగా దైవ సన్నిధిని మనం దూరం చేసుకుంటాం. ఆ యొక్క వెలుతురు వెళ్ళిపోయి చీకటి మన గృహాలలో ప్రవేశిస్తుంది. చివరికి ఏదో రకంగా అపవాది మనల్ని నాశనం చేసేస్తాడు. కొంచెం దేవుని యొక్క చిత్తం ఓవర్ నైట్లో జరిగేది కాదు. కళ్ళు మూసుకోగానే దేవుని చిత్తం మనకి తెలుసుకోలేము. వి మస్ట్ టేక్ లిటిల్ బిట్ టైం. మనం సమయం తీసుకోవాలా, కొంచెం సాక్రిఫైస్ చేయాలా. చూడండి, చాలా కుటుంబాలు వివాహాలు చేసుకొని విడిపోయిన కుటుంబాలు ఉంటున్నాయి. ఎందుకు విడిపోయినారు అంటే దైవ చిత్తంలో లేకుండా చేసిన వివాహాలు. దేవుని యొక్క చిత్తంలో లేకుండా తొందరపడి ఉద్రేకంతోని, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, ఆయన ఆ దేశంలో ఉన్నాడు, ఈ దేశంలో ఉన్నాడండి అని తొందరపడి దైవ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయి చివరికి వారి పిల్లలు శాపగ్రస్తులు, చివరికి ఆ కుటుంబాలు శాపగ్రస్తులుగా మారిపోయిన అనేక కుటుంబాలు ఉంటున్నాయి. తొందరపడి వ్యాపారాలు ప్రారంభించి వ్యాపారంలో కంప్లీట్ నష్టాలు అయిపోయి, అప్పుల పాలైపోయి, వడ్డీలు కట్టుకోలేని స్థితిలో ఎంతోమంది ఉంటున్నారు. ప్లీజ్ ఐ రిక్వెస్ట్, ఎందుకు ఇంత క్లియర్గా ఈ మాటలు చెప్పడానికి కారణం ఏంటిదంటే, మా జీవితంలో 20 years నుంచి పాయింట్ వైజ్ పాయింట్ మా జీవితంలో మేము అనుభవించినాం. థ్యాంక్ గాడ్, దేవునికి చిత్తానికి మేము వ్యతిరేకంగా వెళ్ళినా దేవుడు మాత్రం తన ప్రేమను మా నుండి దూరం చేయలే. దట్స్ ఆల్. ఎన్నిసార్లు ప్రభు మమ్మల్ని తన వైపు తిప్పుకోవాలనుకున్నా వినలే. మేము కంప్లీట్గా ఆయన ఆపోజిట్ యూటర్న్ తీసుకొని వెనకకు వెళ్ళిపోయినాం. చివరికి 5 సంవత్సరాలు ఐ హ్యావ్ వేస్టెడ్ మై టైం. భయంకరమైన శాపము మా కుటుంబాన్ని కమ్ముకొని చివరికి చనిపోవాలనే ప్రేరేపణలో వెళ్ళినప్పుడు అద్భుతమైన రీతిలో ప్రభు మమ్మల్ని తప్పించి మా చేతిలో ఈ పరిశుద్ధ గ్రంథం పెట్టి సేవ చేయమన్నాడు. భయంకరమైన అప్పులలో ఈ అడవిలో నేను అడుగుపెట్టిన రియల్లీ. కానీ ఆయన చిత్తాన్ని నేనైతే ఎప్పుడైతే ప్రారంభించినానో చేయటం, గ్రాడ్యువల్లీ సడన్గా కాదు కానీ గ్రాడ్యువల్లీ అన్నీ కూడా దేవుడు తొలగించినాడు. ఒకసారి ఐ వాంట్ టు టెల్ యూ, నీకు మెంటల్ ప్రెషర్స్ ఉన్నాయంటే నువ్వు ప్రార్థన చేసుకోలేవు. ఈరోజు సాయంత్రం ఒక వ్యక్తి వచ్చి డబ్బు అడుగుతాడు అనే వార్త అందగానే నువ్వు ప్రార్థన చేసుకోలేవు. ఆ మెంటల్ ప్రెషర్స్ని బట్టి నువ్వు ప్రార్థన చేసుకోలేవు, వాక్యం చదువుకోలేవు, మందిరానికి వెళ్ళలేవు, దైవజనుడిని కలవలేవు. ప్రైజ్ ది లార్డ్ అంటే ప్రైజ్ ది లార్డ్ అంటావు కానీ ఇంటర్నల్గా లోపటి నుంచి వచ్చే ప్రైజ్ ది లార్డ్ కాదు. ప్రార్థన చేసుకుంటూ ఉంటావు కానీ నీ మైండ్ అంతా కూడా దాని మీదనే ఉంటుంది, ఎవరెప్పుడు వచ్చి తలుపు కొడతారని. కానీ యెషయా గ్రంథం సెలవిస్తుంది, ఆయన సమాధానకర్త. దట్స్ ఆల్. ప్రశాంతత, సమాధానము లేకపోతే వీఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎనిమీ. సాతానుకు సంథింగ్ ఆర్ ది అదర్ మనల్ని కంట్రోల్ చేస్తున్నాడు. అందుకనే యూదులకు భయపడి అపోస్తులు తలుపులు వేసుకున్నప్పుడు యేసయ్య
ఆ యోహాను సువార్త 20:21లో రూమ్లో అడుగుపెట్టి ఫస్ట్ అన్న మాట ఏంటిదంటే పీస్ బీ అంటూ యూ. చప్పట్లు కొడదాం. షాలోమ్. ఫస్ట్ మాట అదే అన్నాడు. నేను శత్రువు నుంచి తప్పిస్తా, నేను యెహోవా నిస్సి, నేను అదోనా, ఇవన్నీ అనలే. ఫస్ట్ యేసయ్య అన్నమాట పీస్ బీ అంటూ యూ. దట్స్ ఒక్కసారి అన్నాడా? 3 సార్లు అన్నాడు మీకు సమాధానం కలుగును గాక, మీకు సమాధానం. సమాధానం ఈజ్ సైన్ దట్ గాడ్ ఈజ్ విత్ us. ఆ షాలోమ్, ఆ సమాధానమే ఒక గుర్తు మన కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడని. కాబట్టి ఆ సమాధానమును మనము స్వయంగా తొందరపాటుతనంతో దైవ చిత్తాన్ని చేయకుండా మనం దూరం చేసుకొని దానికి మూల్యము ఖచ్చితంగా మనం చెల్లించవలసి వస్తుంది. కానీ దేవుడు మన దేవుడు సాడిస్ట్ కాదు. చప్పట్లు కొట్టాలంతా కాదు. మన దేవుడు సాడిస్ట్ కాదు. ఆయన ప్రేమ గల దేవుడు. ఆయన ప్రేమ గల దేవుడు. దట్స్ ఆల్. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టి డబ్బంతా తీసుకొని వెళ్ళిపోయాడు. డాడీ, నేనుండే డాడీ, నీతో వెళ్ళిపోతా, నాకు ఇవ్వవలసింది ఇచ్చేయి, నేను వెళ్ళిపోతా అన్నాడు. డాడీ ఏమన్నే పాపం, ఓకే బిడ్డ, నీకు జ్ఞానం వచ్చింది, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలుగుతావు, ఓకే. సాగనంపినాడు. ఆ కొడుకు దూరదేశం వెళ్ళిపోయి డబ్బంతా కూడా వృధా చేసినాడు. కనిపెట్టి చూస్తున్నాడు ఎవ్రీడే, నా కొడుకు ఖచ్చితంగా ఒక దినమున వస్తాడు. ఏం ప్రేమండి వేసేది తండ్రిది. అన్ని ఖర్చు పెట్టేసినాడు, అన్ని వృధా చేసేసినాడు. చేతిలో చిల్లి గవ్వలేదు. కరువు వచ్చేసింది ఆ దేశంలో. పందుల పొట్టు తింటాను కూడా వెనకంచి వేయలే. స్వార్థం చూసినాడు కొడుకులో. చివరికి బయలుదేరిండు కూడా. ఎందుకు బయలుదేరిండంటే తండ్రి మీద ప్రేమతో బయలుదేరలే. నా తండ్రి దగ్గర అనేక పనివారు ఉన్నారు, మంచి భోజనం తింటున్నారు, వెళ్ళి పనివాడుగానైనా జాయిన్ అయ్యి తింటానికైనా నా తండ్రి దగ్గర తిండి దొరుకుతుందని బయలుదేరిండు. అక్కడ కూడా స్వార్థమే కొడుకుదే. చివరికి వస్తున్నాడు దూరం నుంచి, పిచ్చోన్లాగా, రాజకుమారులాగా వెళ్ళిన ఆ కొడుకు పిచ్చోన్లాగా వస్తా ఉన్నాడు. తండ్రి చూస్తున్నాడు. కొడుకు పరిగెత్తలే, తండ్రి పరిగెత్తినాడు. పరిగెత్తి మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు. ఎంత దుఃఖకరం చూడండి. మెడ మీద పడి ఓకే అంటలేడు, ముద్దు పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే ముద్దు దేనికి సాదృశ్యం అంటే, నా కుమారుడా, నిన్ను కంప్లీట్గా నేను క్షమించేస్తున్నా, నీ మీద నాకు కోపం లేదు. అపవాది అయిన సాతానేమో తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా దూరదేశానికి తీసుకొని వెళ్ళిపోయింది. ఇక తన లైఫ్ అంతా కూడా రూయిన్ చేయాలనుకున్నది సాతాను. కానీ మరలా ఆ కుమారుడు బుద్ధి వచ్చినప్పుడట, హల్లెలూయా, ఏమొచ్చింది? బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి యూటర్న్ తీసుకున్నాడు. తండ్రిలో ఏ ప్రేమలో ఏ మార్పు లేదు. మొదటిగా ఎట్లా ప్రేమించినాడు అట్లనే ప్రేమించి తన కొడుకుని ఇంటికి రాగానే తన వస్త్రాలను మార్చి ఉంగరం పెట్టి స్నానం చేపించి ఒక గొప్ప విందు చేస్తున్నాడు. పెద్ద కుమారుడు వచ్చి అంటున్నాడు, ఎప్పుడు నువ్వు నాకు ఏ రోజు విందు చేయలే నా స్నేహితులతోనంటే, తండ్రి అంటున్నాడు, నానా, నాకున్నవన్నీ నీకే, నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావు బిడ్డ. కానీ నీకు తమ్ముడు దూరం అయిపోయినాడా? తమ్ముని యొక్క రెస్టోరేషన్ కావాలా? ఏం డాడీ అండి. అందుకనే పౌలు అంటాడు, మనం తిరిగి దాసత్వంలోకి వెళ్ళకుండా తన ఆత్మను మనకిచ్చినాడు. మనం ఎవరమంటే ఆయన వారసులం. అబ్బా ఫాదర్. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని, మరలా మీరు భయపడుటకు దాస్యపు ఆత్మను పొందుకోలేదు గాని దత్త పుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. వండర్ఫుల్. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే
మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే సాక్ష్యం ఇస్తుందట. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. గట్టిగా చెప్పట్లు కూడా ఏం ధన్యతనండి మనకి. ఏదో మనము జ్ఞానవంతులమనా, యోగ్యులమనా, గొప్పవారమనా, వీఆర్ ఫిట్ ఫర్ నథింగ్. రియల్లీ చెప్పాలంటే ఫిట్ ఫర్ నథింగ్. కానీ మనల్ని క్షమించినాడు దేవుడు. ప్రభు మనల్ని విడిచిపెట్టినాడని ఎప్పుడు అనుకోవద్దు బిడ్డ. నీవు కానీ యేసయ్యా నన్ను క్షమించవా అని రోడ్డు మీద, ప్లాట్ఫామ్ మీద, చెట్టు క్రింద ఒక చిన్న మాట అంటే ఆయన నిన్ను క్షమించి తన బిడ్డగా నిన్ను చేర్చుకుంటాడు. ధైర్యంగా ఉండండి. అపవాది యొక్క టార్గెట్ ఏంటిదంటే, అపవాది యొక్క అటాక్ ఏంటిదంటే దైవ చిత్తానికి దూరం చేయటం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినివాడే గాని ఐహిక విచారమును ధన మోసమును ఆ వాక్యమును అణసివేయును గనుక వాడు నిష్ఫలుడవును. హల్లెలూయా. రెండోది ఏంటంటే ఐహిక విచారములు. అందరు చెప్పండి ఒకసారి. ధనమోసం, మెంటల్ ప్రెషర్స్, ఐహిక విచారములు. వ్యవసాయకుడు విత్తనాలను విత్తుతూ వెళ్తున్నాడు. కొన్ని రాతి నేల మీద పడుతున్నాయి, కొన్ని ముండ్ల పొదలలో పడుతున్నాయి, కొన్ని అట రాతి నేల మీద, కొన్ని త్రోవ ప్రక్కలో పడ్డాయి, కొన్ని ముండ్ల పొదలలో పడ్డాయి. ఆ విత్తనాలు ఫలించలేకపోతున్నాయి, ఎందుకంటే ఆ ముండ్లు అణిచివేసేస్తున్నాయి, ఆ చెట్లు పెరగలేకపోతున్నాయి. ఈ ముండ్లు దేనికి సాదృశ్యం అంటే ఐహిక విచారములకు సాదృశ్యం. ఈరోజు మాత్రం అందరి మాట విని మనల్ని ప్రభువుకి మనల్ని మనం సమర్పించుకున్నాం. ఐహిక విచారములు ఎవరికైనా చూడండి, యవ్వనస్తులకి ఐహిక విచారములు, నేను సెటిల్ అవుతానో కాదో. యవ్వనస్తులకి ఐహిక విచారములు, నా వివాహం అవుతుందో కాదో, ఒకవేళ వివాహం అయితే ఎట్లాంటి వ్యక్తి వస్తాడో. ఏజ్లో ఉన్న వారికి ఐహిక విచారములు, పిల్లల పెళ్లిళ్ళు ఎట్లా చేయాలో. వ్యాపారవేత్తలకి ఐహిక విచారములు, బిజినెస్ రన్ అవుతుందో కాదో. ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఐహిక విచారములు, ఎక్కడికి నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారు. సంథింగ్ ఆర్ ది అదర్. ప్రతి వారి జీవితాలలో అపవాది దేనిని క్రియేట్ చేస్తాడంటే ఐహిక విచారములు. దీనిని బట్టి, ఈ ఐహిక విచారములను బట్టి నెక్స్ట్ వాడు ఎంటర్ కావటానికి నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే ఐహిక విచారములు నిన్ను రోగిగా చేసేస్తాయి. నీకు బీపీ, షుగర్ పెరగటానికి, థైరాయిడ్ పెరగటానికి కారణం ఏంటిదంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఐహిక విచారములు. ఇక గ్రాడ్యువల్గా వాని యొక్క కంట్రోల్లోకి నువ్వు వెళ్ళిపోతావు. వాడు ఏం చేస్తాడంటే ఒకటేసారి తన సైన్యంతో పాటు నీ కుటుంబంలో అడుగుపెట్టి నిన్ను నాశనం చేయడు. వాడు ఫస్ట్ నీలో యాక్టివేట్ చేసేది ఐహిక విచారంలో. దానికి నువ్వు చేతులు కలిపితే నెక్స్ట్ దానిని బట్టి అనారోగ్యాలు. ఈ దినం ఎంతమందినైనా చూడండి, ఐహిక విచారములు. కానీ ఐ వాంట్ టు టెల్ యూ, ఈ లోకంలో ఉన్నవారు ఆ విధంగా ఉన్నారా? ఒక అర్థం ఉంది, కానీ మనకు మంచి దేవుడు ఉన్నాడు. చప్పట్లు కొట్టాడు అంత. వాని పని ఏంటిదంటే నిన్ను సంథింగ్ ఆర్ ది అదర్ ప్రెషర్లో పెట్టాలి. దట్స్ ఆల్. ప్రెషర్. అందుకనే యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. వండర్ఫుల్. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా. ఫస్ట్ అంటున్న మాట ఏంటంటే గాలిని, తుఫానును గద్దించాలి. అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని, సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. హల్లెలూయా. లేచి
శిష్యులను మొదటిగా గద్దిస్తున్నాడు. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు ఇదే మాట అంటున్నాడు అందరినీ. ఎందుకు భయపడుతున్నారు మీరు? ఎందుకు నీ చదువులను బట్టి భయపడుతున్నావు? ఎందుకు నీ పిల్లల పెళ్ళిళ్ళను బట్టి భయపడుతున్నావు? ఎందుకు నీ వ్యాపారంను బట్టి భయపడుతున్నావు? ఎందుకు నీ పిల్లల వివాహాలను బట్టి భయపడుతున్నావు? ఎందుకు నా వయసు అయిపోతున్నది, ఇక నా జీవితం ఏంటిది, వివాహ సంబంధాలు రావటం లేదు, ఎందుకు భయపడుతున్నావు? ఇదే అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుతున్నారని యేసయ్య శిష్యులను ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే 14వ వచనంలో యేసయ్య ఒక మాట అంటాడు, మనము అద్దరికి చేరబోతున్నాం. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి అంత. మనము అద్దరికి చేరబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు అదర్ సైడ్. మనం అద్దరికి చేరబోతున్నాం అన్నవాడు మానవుడు కాదు. ఆకాశాన్ని, భూమిని, సూర్య చంద్ర నక్షత్రములను, సముద్రమును, గాలి తుఫాన్లను తయారు చేసిన దేవుడు. ఆయన అంటున్నాడు వీఆర్ గోయింగ్ టు అదర్ సైడ్. తరనమా షకాలాదియాల. ఈ శిష్యులు ఎట్లుండాలంటే యేసయ్య పండుకున్నట్టే వాళ్ళు కూడా పండుకోవాలా. ఎందుకంటే ఆల్రెడీ చెప్పినాడు యేసయ్య మనం రీచ్ కాబోతున్నాం. ఖచ్చితంగా రీచ్ అవుతాం. గాలి తుఫానులు రాని, సముద్రపు పొంగు రాని, ఏదైనా జరగని మనం రీచ్ అవుతాం అంతే. చప్పట్లు కొట్టాలంతా. శిష్యులు అనుకోవాలా, ఒకవేళ మన దోణ మునిగిపోయి మనం సముద్రంలోకి వెళ్ళినా బ్రతికి బయటపడతాం. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఏం దేవుడు అండి మన దేవుడు. చేతిలో డబ్బు లేదా? భయపడక. నీ పిల్లల పెళ్లిళ్ళు చేస్తానన్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? నెవర్. నీకు ఉద్యోగం ఇస్తానన్న దేవుడు బ్రతికి ఉన్నాడు. ఇంకంతే. వ్యాపారంలో నష్టపోయి ఇక నేను బయటికి రాననుకుంటున్నావా? నెవర్. వ్యాపారంలో నిన్ను లిఫ్ట్ చేసి ఒక టాప్ బిజినెస్ మ్యాన్ గా నిన్ను బ్లెస్ చేస్తానన్న దైవజనుడు కాదు, మానవుడు కాదు, లేకపోతే ఏ బిజినెస్ మ్యాన్ కాదు. ఎలోహిమ్. హల్లెలూయా. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా చేస్తాడు, ఉన్న వాటిని లేటుగా చేస్తాడు. ఆయనకి అసాధ్యమైనదంటే ఏది లేదు. దట్స్ ఆల్. హల్లెలూయా. ఈరోజు ఒక ఛాలెంజింగ్ మెసేజ్, ఈరోజు ఒక ఎంకరేజింగ్ మెసేజ్. శిష్యులు అనుకోవాలా, నేను ఎందుకు భయపడాలా? వాగ్దానం చేసినాడు, అద్దరికి చేరుదామన్నాడు, చేరుస్తామన్నాడు, ఖచ్చితంగా చేరుస్తాడు. సార్వత్రిక సంగమా, బిత్తని పక్షులను నిత్యము పోషిస్తున్నాడు. మనం వాటికంటే శ్రేష్టం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును గాని యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవలేదు. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ప్రార్థనతో నిన్ను నేను చేరాలయ్యా, సమీపముగా నిన్ను చేరి నీతోనే మాట్లాడి నీ రూపులోనే. తండ్రి, ఎంతమంది ఫేస్బుక్, యూట్యూబ్, జూమ్లో ఉన్న బిడ్డలు, బెల్లంపల్లి హైదరాబాద్ కాంగ్రిగేషన్, నీ సన్నిధి ఆ బిడ్డలందరికీ తోడయుండి నడిపించాలి ప్రభు. వారు చేసిన ప్రార్థనలన్నిటికీ కూడా ప్రతిఫలం ఇవ్వండి. ప్రతి బిడ్డలపై నీ దీవెనలు, శుభములు, సమాధానం, సమృద్ధిని ప్రకటిస్తూ యేసునామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానం లైవ్ స్ట్రీమింగ్లో ఉన్న బిడ్డలకి, బెల్లంపల్లి హైదరాబాద్ కాంగ్రిగేషన్కి తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.
కాలంలో ఏ కార్యాలైతే చేసినాడు, యెహోషువ కాలంలో ఏ కార్యాలైతే చేసినాడు, 2000 సంవత్సరాల క్రితం ఏ కార్యాలైతే చేసినాడు, ఆ కార్యాలు చేయటానికి ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. పరిశుద్ధాత్మ గాలి బయలుదేరబోతున్నది ప్రపంచంలో, భారతదేశంలో ఆ గాలి అభిషక్తులు లేపబోతున్నది అంతే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు కదలటం ప్రారంభిస్తే అపోస్తుల సేవ జరగబోతుంది రాబో కాలంలో. ఈ మంట దిగితే ఒక్క దగ్గర ఉండరండి, సర్వలోకము సువార్త ప్రకటించబడే దినాలు రాబోతున్నాయి. మార్చ్ 11, 12, 13 తేదీల్లో పరిశుద్ధాత్మతో అద్భుతమైనటువంటి సభలు బెల్లంపల్లి కల్వరి మందిర ప్రాంగణంలో జరగబోతున్నాయి. ఎంత మంది పాపములు ఉన్నారో రండి, పరిశుద్ధాత్మ దేవుడు విడిపించబోతున్నాడు. శాపములు ఉన్నవారు రండి, ఆ సభలకి దేవుని కార్యాలు జరగబోతున్నాయి. ఏ రోగ వ్యాధి బంధకాల్లో ఉన్నా యేసు పొందిన దెబ్బల వలన స్వస్థతనిచ్చే దేవుడే ఈ పిలుపునిస్తున్నాడు. దేవుడు బాగు చేయబోతున్నాడు, దేవుడు రక్షించబోతున్నాడు, దేవుడు స్వస్థపరచబోతున్నాడు. కాబట్టి మార్చి 11, 12, 13 తేదీలు బెల్లంపల్లి కల్వరి ప్రాంగణంలో మీటింగ్స్ కి ప్రతి ఒక్కరూ పాల్గొని దేవుని దీవెనలు పొందండి. వాక్యము చేత పట్టబడండి, దీవించబడండి. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయంగా ఎట్లా ఎదగాలి అనేది చాలా నేర్చుకోవచ్చు. ప్లస్ ముఖ్యానికి యూత్ ఎట్లా ఉండాలి, తర్వాత మన ఆత్మీయంగా పడిపోకుండా జీవితంలో ఎట్లా ఎదగాలి అనేది చాలా వాక్యం ద్వారా చాలా బలపరచు. ఇంకొకటి ఏంటంటే మనము ఆత్మీయంగా ఎదుర్కొని మళ్ళీ లోకానుసారంగా జీవిస్తూ కొంతమంది ఉంటారు, కానీ ఆ లోకానుసారంగా నుంచి బయటికి ఎలా రావాలనేది డాడీ వాక్యం ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. చాలా సంతోషం అనిపించింది, ఆశీర్వాదకరంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా చర్చిలో సహవాసంతో కలిసి ఉంటే ఏ విధంగా ఉంటుంది, దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు, ఒంటరిగా ఉంటే సైతాన్ ఏ విధంగా శోధిస్తుంది అనే విషయాల గురించి మాట్లాడారు పాస్టర్ గారు. చాలా మంచిగా అనిపించింది. గత 4 years నుంచి ఇక్కడికి రావాలని చాలా ప్రేరేపణతో ఉన్నా కానీ నాకు రానికి అసలు వీలు కావట్లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే సార్ చెప్పిన వాక్యం చాలా హ్యాపీగా ఉంది. ఆత్మీయ జీవితంలో ఈ చర్చ్ నన్ను ఎంతో బలపరిచింది. ముఖ్యంగా అనాయింటింగ్ గురించి బాగా నేర్చుకున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇక్కడ ఎంజాయ్ చేసేది ఏంటంటే చక్కటి ఆరాధన. థ్యాంక్ యూ. రెండవ శుక్ర శని ఆదివారాలు ఈ సభల ద్వారా మేము ఎంతో ఆత్మీయంగా బలపడ్డాము. చెప్పాలంటే గత 3-4 నెలల నుంచి మాత్రమే మేము వస్తున్నాము. అయితే మా ఆత్మీయ జీవితంలో మేము ఎంతగానో బలపడినామని చెప్పచ్చు. మా సంఘంలో మేము ఎలా ఉండాలి అని ఇక్కడికి వచ్చి మేము నేర్చుకొని మేము మా సంఘంలో కూడా ఆ విధంగానే మేము ఉంటున్నాము. మేము ఎంతగానో ఆశీర్వదించబడినాము. ఈరోజు చెప్పిన వాక్యం ద్వారా అయితే మరింత బలపడ్డాము. దేవుణ్ణి మనం అవి కావాలి ఇవి కావాలని మనకు కావాల్సినవి అడుగుతాం, కానీ అసలు దేవునికి ఇష్టమైనట్లు మనం ఉన్నామా లేవా, ఆయన చిత్త ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా అని మమ్మీ చాలా స్పష్టంగా మాట్లాడారు. నిజంగా మా హృదయాలు కదిలించబడ్డాయి, తెరవబడినవి. ఇదే ఫస్ట్ టైం నేను రావడం ఇక్కడికి, మందిరం నిర్మించినాక కూడా అని చాలా అద్భుతంగా నిర్మించారు. అదే దేవుడు అనేకమైన జనులకు ప్రార్థనా మందిరం అనబడను అని ఎంత స్పష్టంగా బైబిల్లో రాసి ఉందో అంత ఇదిగా అనేకమైన బిడ్డలు కష్టాల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఆదరించబడతారు. ఎందుకంటే నేనైతే ఆదరించబడి ఉన్నా. మమ్మీ యొక్క నడిపింపు, డాడీ యొక్క ప్రార్థనలు కానీ ఎంతో ప్రేమగా, ఎంతో బాధ్యతగా, తెలియని వారికి కూడా ఎంతో ఓపికగా చెప్పుకుంటూ డిస్టర్బెన్స్ అన్నది లేదండి. చాలా అసలు దేవునికి మహిమకరంగా కల్వరి మినిస్ట్రీ పరిచర్య చాలా బాగుంది. మేము ప్రతి మంత్ కూడా రావాలని ఆశపడుతున్నాము. నాకైతే ఇక్కడికి రాకమునిపైతే ఎంతో ఆందోళనలో, డిస్టర్బింగ్లో వచ్చి ఉన్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ప్రార్థనా జీవితం అనేది ఇట్లాగా మలుచుకుంటే, దేవునితో సహవాసం మనం పెట్టుకుంటే అది ఎట్లా ఉంటుందని ఒక